నా పేరు రాయకంటి రామదాస్ మాదిగ. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నేను కళాకారుణ్ణి, అంటే చిత్రకారుణ్ణి, బొమ్మలేసి బోర్డు రాసేటువంటి. నన్ను ఏమనుకున్నారంటే, ఈరోజు వచ్చిన బొట్టు లేదు, నాకు బొట్టు ఉంటుంది, బ్రాహ్మణుడు అనుకున్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఈశ్వరార్స్ తోటి రాయించుకుంటే ఏవైతే షాప్స్ ఉన్నావో అవన్నీ షాప్స్ చాలా చక్కగా నడుస్తామని ప్రచారంలో ఉండేది. విశ్వ హిందూ పరిషత్తులు ప్రచారం చేసిండ్రు. ఈ మాదిగ దండోరా ఉద్యమంలో అన్న కృపాకర్ అన్న, మన మధ్యలో ఉన్న చిట్టిబాబన్న, మాస్టర్జీ అన్నగారు వచ్చిండ్రు. వచ్చి ఒక మీటింగ్ పెట్టి పాట పాడిండు. ఎద్దు కూర తిన్నోడే ఎంతో ముద్దుగున్నాడే అనే పాట. అరే పాట ఉంది ఆ పాటకు అని. ఎందుకంటే నేను అప్పుడు హిందూ భావజాలంలో ఉండేవాడిని. ఈరోజు ఎక్కడికి పోయినా మాదిగ దండోరా ద్వారా వచ్చి ఒక అంబేద్కర్ బొమ్మను వేసుకొని దేవుడు ఎవరు లేరు, ఈరోజు ఏమైనా జరిగితే అది అంబేద్కర్ వల్లనే జరిగిందని చెప్పి నేను భావించి ఈరోజు మాదిగ దండోరా ఉద్యమం ద్వారా వచ్చి మహానీయులను అధ్యయనం చేసుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ని ఈరోజు నా మెడలో వేసుకొని బుద్ధుని మరి ప్రామాణికంగా తీసుకునేంత వరకు మరి ఈరోజు ఈ ఉద్యమ స్ఫూర్తి వచ్చిందని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. అక్టోబర్ మాసంలో నాకు పెరాలసిస్ వచ్చింది. ఈ ఉద్యమం కోసం పనిచేసి వచ్చి బాగా అయింది. మరి ఈరోజు చట్టాలు సాధించుకున్నాం కనుక ఈదుమూడి గ్రామాన్ని చూడాలనుకున్నా. దేనికోసం? హిందువుగా జన్మిస్తే కాశీకి కంపల్సరీ పోవాలంటారు, క్రిస్టియన్గా ఉడితే బెల్తీన్కో ఎడికి వెళ్ళాలనుకుంటారు, ముస్లింగా ఉడితే మక్కకి వెళ్ళాలనుకుంటారు. మరి మాదిగలుగా మాకు ఒక ఉద్యమాన్ని చేసినటువంటి ఉద్యమంలో ఈదుమూడికి రావాలన్న సంకల్పంతో ఇక్కడ వచ్చిన ఆ సంకల్పంలో మేమందరం ఇక్కడ కలుసుకున్నాము. ఒకసారి అందరినీ చూద్దామని. మరో జన్మ ఉందో లేదో తెలియదు, మనం కలుస్తామో లేదో తెలియదు, కానీ ఒక ఉద్యమాన్ని నిర్మించి ఒక ఉద్యమ పోరాట స్ఫూర్తినిచ్చిన ఈదుమూడి గ్రామంలో మరి అది ఒక యేసునాథుని చర్చి ముందర పెట్టుకొని మనం ఈరోజు చేసుకోగలుగుతున్నామంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి చట్టము. ఆ చట్టం ద్వారా హక్కు వచ్చింది. ఆ హక్కు ద్వారానే ఈరోజు మన హక్కులను సాధించుకున్నాము. ఆ మాదిగ హక్కుల దండోరా ద్వారా ఈరోజు మనమందరం ఇక్కడ ఉన్నామని భావిస్తూ ఉన్నాను. ఇక్కడ చాలామందిలో మరి ఇక్కడ అన్న వరప్రసాద్ అన్న మేమంతా పనిచేసినాం. మా హైదరాబాద్ నుంచి విజయవాడకు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మీటింగ్ పెట్టినప్పుడు నేను అప్పుడు కళాకారుణ్ణి, అంటే స్క్రీన్ పెయింటింగ్ తోటి డ్రెస్సులు తయారు చేసి ఒక ఫోర్సుగా వచ్చిన అప్పుడు స్వామిదాస్ ఉన్నాడు. ఆ స్వామిదాస్ మనకు వ్యతిరేకం చేస్తున్నాడు అని చెప్పి మంద గురిగింజ చెప్తే మేము వచ్చినాం. మంద గురిగింజ చెప్తే మేము వచ్చినాం. అప్పుడు సభాధ్యక్షత అన్న పెరుపోగు వెంకటేశ్వరరావు అన్న నిర్మిస్తున్నాడు. ఆ సభకు వచ్చేటప్పుడు నేను, ప్రసాద్ అన్న, విశారదన్ మాదిగ అందరం కూడా రైల్లో ఎక్కి వచ్చినటువంటి వాళ్ళం మేమందరం కూడా. ఆ రోజు ఏదో చెయ్యాలి, మాదిగలకు మహోన్నతమైన పదవులు ఇప్పించాలనుకున్న ఆ సంకల్పంతో మళ్ళీ రావడం జరిగింది. ఆ సంకల్పం నెరవేరిందని చెప్తున్నాను. మోసంతో జరిగిండొచ్చు, కానీ ఈరోజు నిలబడగలిగినాం. ఈరోజు 2 రాష్ట్రాల్లో జీవాలు సాధించుకొని ఈరోజు ఎక్కడైతే ఉద్యమం పుట్టిందో ఆ ఉద్యమం గడ్డ మీద నిలబడి సవాల్ చేస్తున్నాం ఈ సమాజానికి. మాదిగలు మరో ఉద్యమానికి సిద్ధమవుతారు. ఆ సిద్ధం చేయడానికి మేము కాకపోయినా మాలాంటి ఆలోచన ఉన్నటువంటి మాదిగ తరం ముందుకు వస్తుంది. ఖబర్దార్ మాదిగ వ్యతిరేకులారా, మాకు చరిత్ర ఉంది, మాకు సాహసం ఉంది, ఆలోచన ఉంది, అన్ని రంగాల్లో ఉన్నటువంటి వాడిని. అందుకే నా రంగాన్ని చెప్తున్నాను. మాదిగ దండోరా ఉద్యమం ద్వారా మొదటి కలర్ పోస్టర్ తయారు చేసింది ఈశ్వర్ అండ్ బ్రదర్స్. మొదటి పోస్టర్
దండోరా సింబల్ తయారు చేసింది మీ అన్నదమ్ములం. మా దగ్గర మీటింగ్ పెట్టి కూడా పెద్ద మీటింగ్ పెడితే మహబూబ్నగర్ జిల్లా కేంద్రం విపరీతమైన బ్యానర్స్ రాసినాం. రాజకీయ నాయకునికి లేనండి బ్యానర్స్ రాసినాం మేము ఆ రోజు. నా చేతిలో పని కనుక కళాకారుని కనుక రాయగలిగిన. మరి అలాంటి ఉద్యమాన్ని బ్రోకర్ పని చేయలేదు మేము. చెంచాగిరి చేసిండొచ్చు కానీ చెంచాగిరిలా బాడకావగిరి అంటారు తెలంగాణలో. బాడకావగిరి అంటే అమ్ముకునేది అన్నట్లు. అలాంటివి కొందరు చేసిర్రు. చేసినంత మాత్రాన కొందరు ఈ ఉద్యమాన్ని అంటున్నారు. కాదు, కానే కాదు, ఉన్నాము, మాదిగలుగా ఉన్నామని చెప్పి ఈ వేదిక మీద వచ్చి కూర్చున్నాం. కూర్చొని ఈ సమాజానికి ఇక్కడి నుంచి అన్నా నీ ఉండవు, నీ ఉన్నప్పుడే మనం ఉన్నప్పుడే త్యాగ పురుషుల ద్వారా మళ్ళొకసారి ఈదుముడిలో శక్తిని రెండు రాష్ట్రాలకు కాదు, ఈరోజు మనం చేసినటువంటి పోరాటం దేశానికి ఆదర్శమైంది కనుక ఎంతోమంది వస్తారు. మన మిత్రుడు కూడా అన్నల సోదరుడు మాట్లాడిండు. ప్రతి రాజ్యానికి ఒక చరిత్ర ఉంటుంది. ఇక్కడ చరిత్ర కలిగిన వాళ్ళు బొబ్బులి వంశం కానీ పల్నాటి యుద్ధంలో మరి వేసిండ్రు. ఒక రాజవంశం కొన్ని ఏళ్ళు ఉంటుంది. 30 ఏళ్ళు మనకు అయ్యింది. మనది ఒక ఉద్యమం అనుకుందాం. ఎంఆర్పిఎస్ అనేది ఒక సామాజికమైనటువంటి ఉద్యమం, సామాజిక పోరాటానికి చేసిన ఆ ఉద్యమానికి ఈరోజు సుప్రీంకోర్టు తీర్పిస్తే ఈరోజు అందరూ కదిలించే దాంట్లో నేను 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 అని చెప్పుకునేటువంటి ఆలోచనతో ఉన్నారు. ఆ ఆలోచనను వదిలి ఇక్కడ ఉన్నటువంటి ఈ వేదిక మీద ఉన్నటువంటి అతిరథ మాదిగ మహారథులు రేపు రాబోయే రాజ్యాధికారం కానీ సమగ్రాభివృద్ధిలో కూడా అందరినీ భాగస్వామ్యం చేసేటువంటి ఆలోచన విధానంతో ఒక ఉద్యమ స్ఫూర్తిని ఇవ్వాలని మీ అందరి తరఫున నేను కోరుకుంటూ, మీ అందరిచ్చిన ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈదుముడి పెద్దలకు, ఇక్కడ ఉన్నటువంటి నా సహచరులకందరికీ, పెద్దలకందరికీ కూడా మళ్ళొకసారి సామాజికమైనటువంటి మాదిగ ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై మాదిగ, మాదిగల నాయకత్వం, జై భీమ్.